దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. చూసారా ప్రియులరా, యేసు ప్రభు ఇంకా చివరి గడియల్లో మరి శిలువ మరణానికి ఇంకా దగ్గరగా ఉన్న సమయములలో మరి నరావతారిగా, నరుడుగా, శరీరధారిగా, రక్తమాంసములతో ఏమండి మనిషి కుమారుడిగా, దేవుడు ప్లస్ మనిషి కుమారుడిగా ఆయన మరి మరణానికి వెళ్ళబోచున్న సమయములో, ఎందుకంటే నరుడుగా ఉన్నాడు ఆయన, దేవుడే, కానీ మన పాపముల నిమిత్తము రక్తమాంసములు ధరించవలసిన వాడై ఉన్నాడు. అలాగున ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాళ్ళు పట్టుకొని కొరడాలతో కొడతారు, తల మీద ముళ్ళు కిరీటం పెడతారు, భయంకరమైనటువంటి హింసలు, భయంకరమైనటువంటి ఆ దెబ్బలు, భయంకరమైనటువంటి ఆ విధానాలుగా మరి ప్రభువుని చిత్రహింసలో పెట్టడానికి మరి రెడీగా ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో దుఃఖపడటానికి, చింతాక్రాంతుడగటానికి మొదలుపెట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఆ బాధ, ఆ వేదన, ఏమండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మౌని అయి ఉన్నాడు. మౌని అయి శ్రమ పడతానని తెలుసు, ఆయనకి ముందే తెలుసు అన్నీ, అయినా సరే అలాంటి ప్రార్థన చేసినారు ప్రభువారు. మన జీవితాల్లో కూడా ప్రియులరా అలాంటి ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు, నశించిపోవచ్చున్నటువంటి మానవ జాతి కొరకు, భవిష్యత్తులో జరగబోయే విపత్తుల కొరకు, పరిస్థితుల కొరకు, మరి శ్రమల కొరకు ముందుగానే ప్రార్థనాపూర్వకముగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు ఎలాగున దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. చూడండి ప్రియులారా, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. పేతురును జబదయి ఇద్దరి కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో
చెప్పి. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మీరు కూడా నిలిచి, మీరు కూడా మెలకుగా ఉండి నాతో కూడా ప్రార్థన చేయండి అయ్యా అంటే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరణమగునంతగా ఏమండి ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, దుఃఖములో మునిగి ఉన్నది. అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మన ప్రాణాత్మ శరీరాలు కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకుంటూ, ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుంటూ మనము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువే మనకు మాదిరి. చూడండి ప్రియులారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బీవింగ్టన్ గారని ఒక ఆయన మంచి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా భలే ప్రార్థన పరుడు. చెట్టు తొర్రల్లో, పొరుగడ్డి వాముల్లో ఏకాంతంగా ఏమండి మరి అడవి ప్రాంతాల్లో ఏమండి వెళ్ళి ఒంటరిగా కొన్ని గంటలు, 200 గంటలు, 300 గంటలు, 150 గంటలు, 100 గంటలు, 50 గంటలు లేవకుండా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బీవింగ్టన్ గారు అలాగా ప్రార్థన చేసేవారంట. ఆయన గురించి ప్రార్థన పరుడైన బీవింగ్టన్ గారు అనే ఒక పుస్తకం కూడా రాశారు. గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ పుస్తకం లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారు మరి దానియేలు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బీవింగ్టన్ గారే రాశారు ఆ పుస్తకం. దానిని మరలా ఎత్తి దానియేలు గారు లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారు ప్రచురించారు. అప్పుడప్పుడు మనం కూడా భక్తుల యొక్క జీవిత చరిత్రలో వారి యొక్క మరి ప్రార్థన అనుభవాలు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి ప్రియులరా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, విసుగక ప్రార్థన చేయాలని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. వాళ్ళు ఇక్కడే నిలిచి మరి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి ప్రియులరా, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి మానవుడు నడుచుకోవలసిన వారై ఉన్నారు, నడుచుకోవలసిన వాడై ఉన్నాడు. మన చిత్తము చేసుకునే వారముగా ఉండకూడదు ప్రియులరా, దేవుని చిత్తము జరిగించే వారముగా ఉండాలి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. కనుక మన గృహాలలో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సాగిలపడి, చూసారా ప్రియులరా, సాగిలపడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఏంటి ఆ గిన్నె? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవాళి యొక్క ఆ శాపంతో కూడినటువంటి ఆ మానవాళి పాపములు ఆ గిన్నెలో ఉన్నదంతా ఈయన త్రాగవలసి వచ్చింది. అంటే ఈయన అందరి కొరకు
ఈయన యేసుప్రభు వారు అందరి నిమిత్తమై ఈయన శిక్షకి గురి కావాల్సి వచ్చింది. అది ఆ గిన్నె. ప్రియులరా, ఒకళ్ళ శిక్ష మరొకళ్ళు ఎవరైనా భరిస్తారా? ఏమండి, ఒకళ్ళ అప్పు మరొకళ్ళు కడతారా? ఒకళ్ళ పని మరి ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారా? ఒకరి యొక్క సమస్యలో దూరి ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఒకరి ఇరుకుల్లో మరొకళ్ళు ప్రవేశిస్తారా? కానీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా వచ్చి మానవాళిలో ఆయన ప్రవేశించి వారి యొక్క పాపశాపములన్నీ కూడా తన మీద వేసుకొని వారందరికీ విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారందరికీ జామీనుదారుడిగా ఉండి, జవాబుదారిగా ఉండి, మధ్యవర్తిగా ఉండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. వారందరి కొరకు, మనందరి కొరకు, మానవ జాతి అందరి కొరకు ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ విధానము భరించలేకపోయినాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అయ్యా. అయ్యా, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించినగా. నా కోరిక కాదు, మీ ఇష్ట ప్రకారంగా, మీకు అనుకూలమైతే, మీకు ఇష్టమైతే అదేనా. ఎంత దేవుడు ఎంత మరి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఇతరుల విషయమై నీవు అలాగా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నావా? ఇతరుల మేలు కొరకై, ఇతరుల యొక్క పనులలో, ఇతరుల యొక్క సమస్యలలో మనం కూడా మరి పాలుపాగస్తులం అవుతూ ఉన్నామా? గమనించండి. అలా అని మరి ప్రియులరా, మనం కూడా మెలకువగా ఉండి ఆత్మల రక్షణ నిమిత్తమై మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. చూడండి, కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? సరే, వాళ్ళు ఏం చేస్తున్నారండి? శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రియులరా, వారు నిద్రించుచూ ఉన్నారు. బాధ్యత లేని విధానముగా, బాధ్యత కలిగిన వారుగా ప్రవర్తించటం లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ప్రభుకి ఉన్న బాధ్యత, ప్రభుకు ఉన్న ఆ ఆలోచన ఈ శిష్యులైన వారికి మరి లేదు అన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అలాగే విశ్వాసులారా, అలాగే క్రైస్తవులారా, బాధ్యతలు మరి ఉండవచ్చు, కాదనడం లేదు. ఎవరి పని వారికి ఉండవచ్చు, కాదనడం లేదు. కుటుంబ వ్యవస్థలో ఎవరి యొక్క పరిస్థితి వారికి తగ్గట్టుగా పనులు ఉండవచ్చు, కాదనడం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ యొక్క అవేర్నెస్, ఆ యొక్క మెళుకువ ఉన్నదా నీకు? ఆ ప్రార్థన జీవితం ఉన్నదా? ఆ భక్తి జీవితం ఉన్నదా? బైబిల్ ధ్యానించటం ఉన్నదా? చదవటం ఉన్నదా? పట్టి పట్టినట్లుగా ఉంటున్నావా?
పరిచర్య చేయనట్టుగా ఉంటున్నావా? సంఘములో మరి ఏదైనా పని వచ్చినప్పుడు, సేవలో పరిచర్య నిమిత్తమై ఏదైనా వచ్చినప్పుడు బాధ్యత రహితముగా నీవు ఉండకూడదు. బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. అంతేగాని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నిద్రపోవటానికి వీలు లేదు. చూడండి, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి ఎన్నిసార్లు వచ్చాడండి? దాదాపు 2-3 సార్లు వచ్చారు. అయినా సరే వారిలో మగతుంటానే ఉంది, నిద్ర ఉంటానే ఉంది. లోక సంబంధమైన ఆ యొక్క ఆలోచన వ్యవస్థ ఉంటానే ఉంది. లోక సంబంధమైన పనుల విషయమై ఆ విధానము ఉంటానే ఉంది. ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా భక్తి చేస్తూ ఉండండి, ఎంతో కొంత లోక సంబంధమైన విధి విధానాలు మనలో కనబడుతూనే ఉంటాయి. ఆదివారం ప్రార్థనకి వెళ్తావు, బుధవారం ప్రార్థనకి వెళ్తావు, శనివారం ప్రార్థనకి వెళ్తావు, బైబిల్ చదువుతావు. కానీ ఎంతో కొంత లోక సంబంధమైనటువంటి ఆలోచన వ్యవస్థ ఉంటానే ఉంటుంది ప్రజల్లో. చూడండి ప్రియులరా, గమనించండి. వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఎలా ఉంటున్నావు? చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 40వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, సరే, ఆత్మసిద్ధంగానే ఉన్నది, శరీరము బలహీనమని. కనుక మనము ఎప్పటికప్పుడు మనము ఆత్మలో ఏమో ఉండాలి, బలవంతులమై ఉండాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ, వాక్యం చదువుతూ, దేవుని వాక్యం చెబుతూ, అనేకులను పురుకొల్పుతూ, నీకు అప్పగించబడినటువంటి ఆ పనిలో నీకు ఇచ్చిన తలాంతుని నీవు ఉపయోగించుకుంటూ, నీవు దానిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి 42వ వచనం, 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ఆయన వారిని మరలా విడిచి దాదాపు 2-3 సార్లు వచ్చి చూసిన వాళ్ళు బలహీనంగానే కనబడుచు ఉన్నారు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, మన దైనందిక జీవితాలలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ప్రభు పరిచర్యకు సహకారులుగా ఉంటున్నామా? మనము చేదోడు వాదోడుగా ఉంటున్నామా? మనము ప్రార్థించేవారుగా ఉంటున్నామా? గమనించాలి.
ఆయన వారిని మరలా విడిచి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నదని, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మరి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. అంటే యేసు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా పట్టుకొని ఆ శ్రమలకు గురి చేసే గడియ వచ్చింది. అట్లాగే మరలా యేసు ప్రభు త్వరగా రాబోచు ఉన్నాడు. ఆ గడియ కూడా వచ్చి ఉంటుంది, సమీపంగా ఉంది, త్వరగా రాబోచు ఉన్నాడు. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా పరిశుద్ధముగా ఎంతో జాగ్రత్త గలవారై కృతాకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాం. ఈ లోకము శాశ్వతము కాదు, ఇది ఆశ చూపి మోసం చేసేది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము నమ్మకూడదు ప్రియులరా. దేవుని రాజ్యము కొరకై మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసిన వారమైనాం. దేవుని రాజ్యము కొరకై కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాము. కనుక మనసు మార్చుకో, జీవితాన్ని సరి చేసుకో, మోకరిచ్చు, సేవకు ఏకీభవించు, యేసు ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా, సమయాన్ని పోగొట్టుకున్నాను, చాలా ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, ప్రభువా నీ పాదాలు పట్టుకొని ముందుకు సాగుతానని విశ్వాసముతో నీవు మొరబెట్టినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవ జాతి కొరకు ప్రభువారు ఎలాంటి మరి సాగిలపడి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. నశించి వాళ్ళ కొరకు మనం కూడా అలా ప్రార్థన చేయవో, అలాగున మనం ప్రార్థన చేయాలి కదా, అలాగున మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి కదా. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభు ప్రార్థన మనం చేద్దాము, సాగిల పడదాము, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై ప్రయాసపడదాం. కనుక మరి ఈ మాటల్ని ముగిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రభువా, ఈ చెప్పబడినటువంటి లేఖనాల భాగాలను బట్టి అయ్యా మేము కూడా ప్రభువా ప్రార్థన యందు పట్టుదల కలిగి మేము కూడా నాయన నశించిపోచిన ఆత్మల కొరకే భారం కలిగి ప్రార్థన చేసే భాగ్యము దయచేయండి. ప్రభువా, ఈ సేవను మీరు కట్టండి, సహవాసాన్ని మీరు దీవించండి అయ్యా. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని యేసు ప్రభువా ఈ టీవీ పరిచర్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైయునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను, నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన, నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన, నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే, నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా, నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా, యేసయ్యా